ఓం నమో వెంకటేశాయ. సాయంకాల వేళలో సూర్యాస్తమయ సమయానికి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై అధిష్ఠిస్తారు. సర్వభూపాల అంటే సకల భూమండలానికి, సకల లోకాలకు రాజా అని అర్థం. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు వంటి అష్టదిక్పాలకులు స్వామివారిని మోస్తూ ఆయన ఆజ్ఞలను పాటించే సేవకులుగా ఇక్కడ దర్శనం ఇస్తారు. ఈ విశ్వంలోని ప్రకృతి శక్తులన్నీ పరమాత్మ యొక్క ఆధీనంలోనే పనిచేస్తాయని, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడని సేవ చాటి చేయబడుతుంది. ఈ సేవల్లో మలయప్ప స్వామి రాజసం ఉట్టిపెట్టేలా అలంకృతులై ఉంటారు. శ్వేత ఛత్రాలు వీస్తుండగా స్వామివారు వీధిలో ఊరేగుతుంటే సాక్షాత్తు వైగుండాధిపతి తన సామ్రాజ్యాన్ని పర్యవేక్షించడానికి వస్తున్నట్టుగా ఉంటుంది. స్వామివారి ముఖవర్చస్సు రాజయోగాన్ని మరియు కారుణ్యాన్ని ప్రతీకగా నిలుస్తుంది. అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుని సకల దేవతలకు అధిపతిగా, రాజుగా కీర్తించారు. దేవదేవం వజే దివ్య ప్రభావం రావణాది దిపులబు బేతన చతురం. ఈ వాహన సేవను దర్శించడం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి మరియు రాజ్య ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. బ్రాహ్మణ్య సంప్రదాయంలో ఈ సేవ భగవంతుని నియంతృత్వ శక్తికి నిదర్శనం. ప్రకృతి శక్తులైన గాలి, నీరు, అగ్ని అన్నీ స్వామి ఆజ్ఞా ప్రకారమే నడుపుతాయని తెలుసుకోవడం వల్ల భక్తులలో ఒక విధమైన భద్రతాభావం ఏర్పడుతుంది. తైత్రీయ ఉపనిషత్తులో భీష సమత్వతః పవతే అని చెప్పబడుతుంది. అంటే భగవంతుని భయం వల్లే గాలి వీస్తుంది, సూర్యుడు ఉదయాస్తుడు, అగ్ని, ఇంద్రుడు తమ విధులను నిర్వహిస్తారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం అష్టదిక్పాలకులు స్వామిని మోస్తూ భాగ్యం కోసం తపస్సు చేసి ఈ వాహన రూపంలో ఆయనను సేవిస్తారు అని నమ్మకం. ఓం నమో వెంకటేశాయ.